ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన భావన నేర్చుకోబోతున్నాం. అదే డోలన చలనం అంటే ఆసిలేటరీ మోషన్. మొదటిగా నేను మీకు కొన్ని ఉదాహరణలు వీడియో క్లిప్ల రూపంలో చూపిస్తాను. వీటిలో ఒక ఉమ్మడి లక్షణం దాగి ఉంది. అదేంటో గమనించండి. మొదటి ఉదాహరణగా ఒక లోలకాన్ని తీసుకుందాం అంటే పెండ్యులంని. ఇది ఎలా అటు ఇటు ఊగుతుందో చూడండి. డోలన గమనానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. అలాగే పార్కులో ఒక చిన్నారి ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఆ ఉయ్యాల పైకి కిందికి కదలడం మరో చక్కటి ఉదాహరణ. మూడో ఉదాహరణగా ఒక త్రాసు చూద్దాం. త్రాసు అంటే ఇక్కడ వెయింగ్ స్కేల్. అందులో బరువు పెట్టినప్పుడు ఆ ముళ్ళు ఎడమకు మరియు కుడివైపుకు అటు ఇటు కదులుతోంది కదా. ఇది కూడా డోలన గమనానికి చెందుతుంది. ఇక నాలుగవది, ఒక గిటార్ను మీటినప్పుడు అది జరిగేది గమనించండి. ఆ తీగలు కూడా డోలనాత్మక గమనాన్ని ప్రదర్శిస్తాయి. సరే, ఇప్పుడు ఈ ఉదాహరణలన్నిటినీ ఒకసారి విశ్లేషిద్దాం. ఈ వీడియోలన్నింటిలో ఒక నిర్దిష్టమైన చలనం పదే పదే జరుగుతూ ఉండడం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి గమనాన్నే పునరావృత్త గమనం అని అంటారు. అంటే రిపిటేటివ్ మోషన్. ఉదాహరణకు, ఆ లోలకం ముందు వెనక్కు పదే పదే కదులుతూ ఉంది. అలాగే మనం ఉయ్యాల విషయాన్ని తీసుకున్నా కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఉయ్యాల కూడా ముందుకు వెనక్కు పదే పదే ఊగుతూ ఉంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో పునరావృతం అవుతున్న గమనం. ఇక ఆ త్రాసులోని ముళ్ళు కూడా అంతే. ఆ ముళ్ళు కూడా ఎడమ వైపుకు మరియు కుడివైపుకు అటూ ఇటూ కదులుతూ ఒక రకమైన పునరావృత గమనాన్ని ప్రదర్శిస్తోంది. గిటార్ తీగల విషయానికొస్తే, తీగను మీటినప్పుడు అందులోని కణాలు పదే పదే ముందుకు వెనక్కు లేదా పైకి కిందకు కదులుతూనే ఉంటాయి. కాబట్టి డోలన గమనం గురించి మనం గ్రహించాల్సిన మొదటి ప్రాథమిక విషయం ఏమిటంటే, అది ఎప్పుడూ పునరావృతం అవుతుంది అని. సరే, ఈ పునరావృతం కావడం మాత్రమే కాకుండా మీరంతా గమనించిన మరొక ముఖ్యమైన సారూప్యత ఏమైనా ఉందా? నిశితంగా చూస్తే ఈ గమనమంతా ఒక నిర్దిష్టమైన కేంద్ర స్థానం ఆధారంగానే జరుగుతోందని అర్థమవుతుంది. వస్తువు అటు ఇటు కదిలేటప్పుడు ఒక కేంద్ర స్థానం చుట్టూ తన గమనాన్ని కొనసాగిస్తుందన్నమాట. దీన్ని మరింత స్పష్టంగా వివరిస్తాను. లోలకం యొక్క గోళం ఆ కేంద్ర స్థానానికి కుడివైపునకు కదులుతుంది. ఆ తర్వాత ఎడమ వైపునకు కూడా కదులుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గోళం కేంద్ర స్థానం నుండి కుడివైపుకు 2 సెంటీమీటర్లు వెళ్తే, ఎడమ వైపుకు కూడా ఖచ్చితంగా 2 సెంటీమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. అంటే ఆ కేంద్ర స్థానం నుండి కుడివైపుకు ఎంత దూరం వెళ్తుందో, ఎడమ వైపుకు కూడా అంతే సమానమైన దూరం వెళ్తుంది. సరిగ్గా ఉయ్యాల విషయంలో కూడా ఒక కేంద్ర స్థానాన్ని గుర్తించవచ్చు. ఉయ్యాల ఆగిపోయినప్పుడు ఉండే ఆ మధ్యస్థానం నుండే అది ముందుకు వెనక్కు కదులుతుంది. అలాగే ఈ త్రాసులోని ముళ్ళు విషయంలో కూడా ఒకే ఒక కేంద్ర స్థానం ఉంటుంది. ఆ మధ్యస్థానం నుండే ముళ్ళు అటు ఇటు కదులుతుంది. గిటార్ తీగల విషయంలో కూడా తీగను మీటకు ముందు అది ఉండే స్థానమే కేంద్ర స్థానం. కాబట్టి డోలన గమనంలో మనం నేర్చుకున్న రెండవ ముఖ్యమైన విషయం ఒక కేంద్ర స్థానం చుట్టూ కదలడం. భౌతిక శాస్త్రంలో ఈ కేంద్ర స్థానానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. దీన్నే మనం మాధ్యమిక స్థానం అంటే మీన్ పొజిషన్ అని పిలుస్తాము. ఇక్కడ పటంలో దీన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. లోలకం అటు ఇటు ఊగుతున్న ఈ ఉదాహరణలో మధ్యలో ఉండే ఈ స్థానాన్ని మాధ్యమిక స్థానం అంటాం. కాబట్టి ఇప్పుడు మనం డోలన గమనానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం ఇద్దాం. ఒక మాధ్యమిక స్థానం ఆధారంగా పదే పదే జరిగే పునరావృత గమనాన్ని డోలన గమనం అంటారు. అంటే ఆసిలేషన్ అంటారు. ఇప్పుడు వస్తువు స్థానాలకు సంబంధించి మరో ముఖ్యమైన పదాన్ని నేర్చుకుందాం. మధ్యలో ఉన్నది మాధ్యమిక స్థానం అని తెలుసుకున్నాం కదా. ఈ లోలకం కుడివైపునకు వెళ్ళి ఆగిపోయే ఆ చిట్ట చివరి స్థానాన్నే అంత్యస్థానం అని పిలుస్తారు. దీన్నే ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ అని కూడా అంటారు. ఇదే విధంగా ఎడమ వైపునకు వెళ్ళే చిట్ట చివరి స్థానాన్ని కూడా అంత్యస్థానం అనే అంటారు. కాబట్టి ఒక డోలన గమనంలో మాధ్యమిక స్థానానికి ఇరువైపులా 2 అంత్యస్థానాలుంటాయని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.